నంద్యాలలో బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాలను మంత్రి ఎన్ఎంజీ ఫరూక్ ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆడపిల్లల చదువుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అన్నారు. వారికి సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అందించేందుకు ఈ నూతన భవనాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. ఈ సందర్భంగా 585 మార్కులతో టాపర్గా నిలిచిన విద్యార్థి 3 గ్రాముల బంగారాన్ని మంత్రి ప్రకటించారు. మీ ఎంకరేజ్మెంట్ కోసం మొన్న చెప్పా, నంద్యాలలో 10th క్లాస్ లో టాపర్ ఎవరు వస్తారో వారికి 3 గ్రాముల బంగారు ఇస్తాను. అట్లనే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు టాపర్ కమిషనర్ ఆయన ఇస్తాడు, ఆయన చెప్పండి రేపు. కాబట్టి మీరు టాపర్ ఎవరు వస్తారో గవర్నమెంట్ స్కూల్లే, మన ప్రైవేట్ స్కూల్స్ కాదు. వాళ్ళకి బాగా వస్తాయి, వాళ్ళకి మనకు అవసరం లేదు. వాళ్ళకి మన స్కూళ్ళు ప్రభుత్వ స్కూల్ ఆడబిడ్డ, నాట్ మేల్, ఓన్లీ ఫీమేల్ బేబీకే 10th క్లాస్ లో టాపర్ వస్తే 3 గ్రాములు ఇస్తాను. కాబట్టి బాగా చదవరమ్మా, ఎంకరేజ్మెంట్ కోసం ఇదంతా. బాగా చదవాలనే ఉద్దేశం. కాబట్టి బాగా చదువుకోండి. మీకు అడిషనల్ గా రూమ్లు కట్టిస్తాం. ఇప్పుడే ఆడ గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడే డిఓ గారు మాట్లాడారు, కమిషనర్ గారు ఫోన్ చేశారు. పద్మావతి నగర్ లో గ్రౌండ్ ఉంది స్కూల్, రామచంద్రరావు ఇంటికాడ ఉండే స్కూల్లో ఆ గ్రౌండ్ ఆక్రమించి గోడ కట్టాడు ఎవడు. కమిషనర్ గారు ఫోన్ చేశారు, బాధ్యత పగలగొట్టమని చెప్పారు, డిఓ గారు చెప్పారు. ఇట్లా ఉంటే మనం ఏం చేయగలుగుతాం? రాత్రి వాడు పలకలు తీసుకొచ్చి పెట్టాడు, సిమెంట్ పలకలు. ఏముంది సొమ్ము గవర్నమెంట్ ఇది, కేవలం పక్కన ఆ గుడే సరే ఇచ్చేసారు. 7 సెంట్లు పోయి 70 సెంట్లు కూడా ఆక్రమించుకునే పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గుడి కట్టుకుంటామంటే 7 సెంట్లు తెచ్చుకోండి అని చెప్తామని చెప్పి సొసైటీ వాళ్ళు చెప్తామని చెప్పడం జరిగింది. సరే, మన దాని గురించి ఇప్పుడు ప్రస్తావన వద్దు. కానీ మిగిలిన స్థలాన్ని ఐఎంఏ వాళ్ళు ఏదో కట్టుకుంటామన్నారు. మంచిది. ఐఎంఏ అయితే చాలా మంది డాక్టర్లు చేసే వాళ్ళు 5, 6, 700 మంది డాక్టర్ అయినారు. గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది. వాళ్ళు